దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియులారా. దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయటానికి, అదేవిధంగా దేవుని సన్నిధిలో 40 రోజులు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మీ ముందుకు రావటానికి ఈరోజు మేము ఆశపడతా ఉన్నాం ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యంలో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు ప్రియులారా. ఎందుకు అంటే దేవుడు ఈరోజు ఏదో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ అవకాశాన్ని కలిగించాడు కాబట్టి జాగ్రత్తగా నా మాటలు మీరు ఆలకించండి. ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు కొన్ని మనకి ఉంచిపెట్టాడు ప్రియులారా. బైబిల్‌లో కొన్ని విషయాలు మనం చూస్తే కొంతమంది జీవితాల్లో దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తాం. దేవుడు కొంతమంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే ముందుగా దేవుడు వారికి కొన్ని విషయాలు బయలుపరిచినట్లుగా బైబిల్‌లో మనం చూస్తాం ప్రియులారా. బైబిల్‌లో ఒక చిన్న యవనస్తుడు ఒక వ్యక్తిని గురించి బైబిల్‌లో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి దేవుడు దర్శనాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఆ యవనస్తుడు ప్రియులారా. ఆ యవనస్తుడు దేవుని దర్శనాన్ని ఏ విధంగా పొందుకున్నాడు అంటే, కల ద్వారా ఆ వ్యక్తి దేవుని దర్శనాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి కల ద్వారా పొందుకున్నటువంటి దర్శనం ఏమిటంటే, ఆదికాండంలో మనం చూస్తే ఆ వ్యక్తికి దేవుడు ఒక దర్శనాన్ని బయలుపరిచినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఆదికాండంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తితో ఒక విధమైనటువంటి కల ద్వారా దేవుడు మాట్లాడతాడు ప్రియులారా. ఆదికాండము 37వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో 4వ వచనంలో మనం చదివితే, ఇక్కడ 5వ వచనం నుంచి కానీ మనం చదివితే, యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతడి మీద పగబెట్టిరి అనే మాటను మనం ఇక్కడ చూస్తాం ప్రియులారా. దయచేసి నా కలను వినండి అనే మాట ఆయన అక్కడ మాట్లాడతాడు. అక్కడ 6వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి నా కలను మీరు వినండి. అదేమనగా, మనమేమో చేనులోనికి పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనలు చుట్టుకొని నా పనకు సాష్టాంగము పడినని చెప్పిననే మాటని ఇక్కడ మనం చూస్తాం. యోసేపుకి దేవుడిచ్చినటువంటి కళ ఏమిటంటే, చేని అంటే పొలంలోనికి వెళ్ళినప్పుడు వరి కోసిన తర్వాత, లేదంటే ఏదైనా వరి కానీ గోధుమలు కానీ ఆ పనలు కోసినప్పుడు అవి కోసి ఆ కట్టలు చుట్టినప్పుడు వరిని ఆ పనలు తీసుకొని వచ్చినప్పుడు అంట, అందరి దగ్గర పనలుంటే యోసేపు పన అంట మధ్యలో నిలవబడి ఉంటే చుట్టూరు ఆ అన్నదమ్ముల పనులన్నీ యోసేపు సాగిలపడినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. దేవుని సన్నిధిలో దేవుడు యోసేపుకు ఆ దర్శనం, ఆ కళ ఇచ్చిన తర్వాత యోసేపు జీవితంలో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి ఏమిటో తెలుసా? దేవుడు ఆశీర్వాదకరమైన మాటని బయలుపరిచాడు కానీ, రాబోయే రోజుల్లో గొప్ప స్థితిమానంలోనికి వెళ్తావు యోసేపు అని దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడిన సంగతి బాగానే ఉంది కానీ, అన్నదమ్ములందరితో పంచుకున్నాడు, తల్లిదండ్రులతో కూడా పంచుకున్నాడు. తర్వాత మరి ఒక కళ, తల్లిదండ్రులు కూడా ఈయనకి సాగిలపడినట్లుగా కూడా కళ వస్తుంది ప్రియులారా. అయితే యోసేపుకి కళ రావటం చాలా ఆశ్చర్యకరం. అయితే యోసేపుకి ఆ కళ రావటానికి గల కారణం ఏమిటంటే, దేవుడి చిత్తం ప్రియులారా. ఈ భూమి మీద మనుషులు 100 రకాలుగా మాట్లాడుకోవచ్చు, లేదంటే అనేక విధాలుగా ప్రయాసపడాలని చాలామంది సొంత నిర్ణయాలతో వెళ్ళాలని ఆలోచిస్తున్నారని మనం అనుకుంటాం ప్రియులారా. కానీ దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎంత గొప్పదంటే, ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. యోసేపు ఏమిటి? యోసేపు జీవితం ఏమిటి? యోసేపు జీవితంలో దేవుడు అంత గొప్ప స్థితిమానంలోకి తీసుకెళ్తానని ఒక చిన్న వ్యక్తికి ఆ దర్శనం, ఆ కళ ఇవ్వటం ఎంత గొప్ప విషయం ఒకసారి చూడండి ప్రియులారా.
అయితే యోసేపు అందరికి చెప్పిన తర్వాత జరిగిన పరిస్థితి ఏమిటో తెలుసా? యోసేపు జీవితంలో దేవుడు బయలుపరిచిన తర్వాత యోసేపుని భయంకరమైన శోధనల గుండా దేవుడు నడిపించాడు ప్రియులారా. ఏదైనా సరే ఈ భూమి మీద మనం ఏదైనా సంపాదించాలి అంటే, ఏదైనా మన జీవితంలో మనం ఏదైనా తెచ్చుకోవాలంటే ఏది కూడా ఊరనే రాదు ప్రియులారా. అదే విధంగా యోసేపు జీవితంలో దేవుడు అంత పెద్ద దర్శనాన్ని నెరవేర్చడానికి, అంత పెద్ద స్థితిమానం దేవుడు యోసేపుకి ఇవ్వటానికి, ఆ వ్యక్తి జీవితంలో ఎంత భయంకరమైన శోధనలు ఆ వ్యక్తి చిన్న వయసులోనే అనుభవించాడో చూడండి ప్రియులారా. చిన్న వయసులోనే అన్ని అనుభవాలు ఆ వ్యక్తి నేర్చుకున్నాడు. చిన్న వయసులోనే ప్రయాసపడ్డాడు, పని చేసుకున్నాడు. ఆ చాకిరి అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. చూడండి, ఈరోజు నీ పరిస్థితిని బట్టి, నీ ఇబ్బందులను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ శోధనలను బట్టి, అయ్యా నాకెవరు సహాయం చేసేవారు లేరు, యోసేపులాగా నా సొంత అన్నాదమ్ముళ్ళే నన్ను గుంటలోకి నెట్టేశారయ్యా, పడద్రోశారయ్యా, నేను పడిపోవాలని కోరుకుంటున్నారయ్యా అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, లేదంటే చిన్న వయసు నుంచి నా చేతుల మీద నేను కష్టపడే ఒక స్థితిమానంలోకి వచ్చానయ్యా అని నువ్వు మాట్లాడుతున్నావేమో, అది దేవుడి చిత్తం ప్రియులారా. యోసేపు ఆ భయంకరమైన శ్రమలో సొంత అన్నదమ్ములు ఆ వ్యక్తి మీద పగబట్టి ఆ వ్యక్తిని ఇబ్బందులకు గురి చేసి ఆ విధంగా వెళ్ళటానికి కారణం ఎవరంటే నిజానికి అది ఒక దేవుని చిత్తం, ఆ ప్రణాళిక అయ్యింది ప్రియులారా. తర్వాత ఐగుప్తులోనికి బానిసగా ఈ వ్యక్తిని అమ్మేస్తారు. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధారం చేసుకొని ఆ వ్యక్తి అక్కడ కూడా తన భక్తి జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవటానికి అక్కడ ప్రయాసపడ్డాడు ప్రియులారా. అయితే చేయనటువంటి తప్పు కూడా ఆ వ్యక్తి మీద వేశారు. చూడండి, ప్రయాసపడుతున్నాడు, శోధనలు గుండా నడిపించబడుతున్నాడు, భయంకరమైన ఇబ్బందులు గుండా నడిపించబడుతుంటే యోసేపు మీద ఒక భయంకరమైన నింద. పోతీఫర్ యొక్క భార్యతో పాపం చేశాడని, ఫరో యొక్క భార్యతో పాపం చేశాడని ఈ వ్యక్తి మీద ఆ నింద అనేది మోపారు ప్రియులారా. కానీ భయంకరమైనటువంటి ఆ చెరసాల అనుభవంలో కూడా నడిపించబడినా కూడా ప్రభు మీద విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుడి చిత్తం ఆయన నడిపించింది ప్రియులారా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, దేవుడు మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండగా కొన్నిసార్లు శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కళ్ళప్పటి నీళ్లు పెట్టుకునేటువంటి భయంకరమైన పరిస్థితి మానాలు కూడా మన జీవితంలో ఎదురవచ్చు ప్రియులారా. నా జీవితం అయిపోయింది, ఇక నేను చనిపోతాను, ఈ ఐగుప్తులోనే నా ప్రాణం పోతాది అని ఒకవేళ యోసేపు జీవితంలో కలవరాలు మొదలైనయేమో మనకు తెలియదు కానీ ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితులను బట్టి నువ్వు కుమిలిపోతూ నా జీవితం అయిపోయిందయ్యా అని ఒకవేళ నువ్వు బాధపడుతుంటే భయపడకు. దేవుడి చిత్తాన్ని నీ జీవితంలో ఎవరు ఆపలేరు ప్రియులారా. ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలనే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు నేను మీతో చెప్పడానికి ఆశపడుతున్నటువంటి ఆలోచన ఏమిటంటే, దేవుడు యోసేపు జీవితంలో ముందుగానే ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు ఆయన చిత్తాన్ని మన జీవితంలో బయలుపరుస్తాడు ప్రియులారా. అయితే ఈరోజు శోధనలు అనేవి మనకి ఈ దేవుడి చిత్తం జరిగించేటప్పుడు మనకి శోధనలు అనేవి రావచ్చు ప్రియులారా. అయినా దేవుడి చిత్తాన్ని మాత్రం ఎవరు ఆపలేరు అనే విషయాన్ని ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. దేవుని చిత్తం ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో మనం చదివితే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, 4వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనము చదివితే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం ధ్యానం చేస్తే పరిశుద్ధంగా బ్రతకటం దేవుని చిత్తం అనే మాటలు అక్కడ మనం చదువుతాం ప్రియులారా. ఈ భూమి మీద దేవుని బిడ్డలైన వారు ఏ విధంగా బ్రతకాలనేది దేవుని చిత్తం తెలుసా? అపవిత్రత అనేది అంటకుండా దేవుని కొరకు పవిత్రంగా బ్రతకటం అనేది దేవుడి చిత్తం అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. యోసేపు యొక్క జీవితంలో గొప్ప స్థాయిలో నిలవబడటానికి కారణం ఏమిటో తెలుసా? పొర్రపాటును కూడా వేరొక స్త్రీతో పాపం చేయాలనేటువంటి ఆలోచన ఆనవాళ్ళు కూడా ఆ వ్యక్తి దగ్గరకు రానివ్వకుండా ఆ వ్యక్తి బ్రతకడానికి దేవుని సన్నిధిలో ప్రయాసపడ్డాడు ప్రియులారా. అయితే మొట్టమొదటిగా పరిశుద్ధంగా బ్రతకటం అనేది దేవుని చిత్తం. రెండవదిగా ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం అనే మాటలు బైబిల్లో నుంచి మనం చూస్తాం ప్రియులారా. ప్రభువుని స్తుతించడం, ఆరాధించడం దేవుని చిత్తం. ఈ మాటలు నేను ఎలా చెప్తున్నానంటే తెస్సలోనికి రాసిన పత్రికలో ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉంటాయి ప్రియులారా. ఎలా దేవుడి చిత్తం అయ్యి ఆరాధించడం అంటే, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కొన్ని సంవత్సరాల పాటు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే అక్కడ నుంచి దేవుడు వాళ్ళని ఎందుకు విడిపించాడో తెలుసా? ఆ శాకిర్ నుంచి ఎందుకు విడిపించాడో తెలుసా? ఆ బాధల నుంచి ఎందుకు విడిపించాడో తెలుసా? ఐగుప్తులు
ఐగుప్తీయుల యొక్క ఆ హస్తం కింద నుంచి దేవుడు ఎందుకు విడిపించాడో తెలుసా? వారు నన్ను ఆరాధించడానికి రానివ్వండి, ప్రార్థన చేయటానికి రానివ్వండి, ఆయన సన్నిధిలో ఘనపరచడానికి రానివ్వమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఈ భూమి మీద ఒక వ్యక్తి ప్రభువుని స్తుతించడం అనేది దేవుని యొక్క చిత్తం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. స్తుతించడం అనేది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తి ఘనతకెక్కినప్పుడు స్తుతించడానికి అది ఒక కారణం అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. నువ్వు స్తుతించడం దేవుని చిత్తం. నువ్వు ఏడవటం, దుఃఖపడటం, భయంకరంగా శోధనలకు, ఇబ్బందులకు, శ్రమలకు నలిగిపోవటం దేవుని చిత్తం కాదు. నిత్యము ప్రభువుని నువ్వు స్తుతించడం అనేది దేవుని చిత్తం అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. సర్వసాధారణంగా దేవుని చిత్తాన్ని జరిగించేటప్పుడు కొన్ని శోధనలు అనేవి మనకు వస్తాయి ప్రియులారా. మొట్టమొదటిగా ఒక శోధన అనేది మనకి ఏ విధంగా వస్తుంది, శోధనలు అనేవి మనకి ఎలా రావటానికి అవకాశం ఉంటుందో బైబిల్ నుంచి మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే శోధనలు అనేవి ఎందుకు వస్తాయి అంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కొన్ని శోధనలు అనేవి అనుమతిస్తాడు ప్రియులారా. ఎందుకు అనుమతిస్తాడు అని అంటే, శోధనల తర్వాత దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా మార్చబడటానికి దేవుడే కొన్ని శోధనల గుండా మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే, యోబు గారి జీవితంలో భయంకరమైన శోధనలకు కారణం ఏమిటంటే, సాతాను దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని సన్నిధిలో నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఆయన శోధనలు ఎందుకు శోధనలు పెట్టిందో తెలుసా? యోబు గారు అంటాడు, నేను శోధించబడిన తర్వాత సువర్ణంలాగా నేను మార్చబడతాను, నేను విరామం లేకుండా నేను ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలో నేను యథార్థంగా ప్రభువుతో నిబంధన చేసుకున్న కంటితో నేను పాపం చేయనని నిబంధన చేసుకున్న వ్యక్తిగా ఆ వ్యక్తి నడిపించబడ్డాడు ప్రియులారా. శోధన దేవుని దగ్గర నుంచి ఆయనకు వచ్చింది. శోధన తర్వాత 42 అధ్యాయంలో మనం చదివితే మొట్టమొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు ప్రియులారా. చూడండి, మొట్టమొదటిగా శోధన ఎవరి ద్వారా వస్తుంది అని అంటే, దేవుని పర్మిషన్తో మన దగ్గరికి శోధన వచ్చింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో మొదటి వచనాల్లో మనం చదివితే, యేసు ప్రభు అపవాది చేత శోధించబోటకు అరణ్యంలో కొనిపోబడిన అనే మాటను మనం అక్కడ చదువుతాం ప్రియులారా. సాతాను ద్వారా కూడా శోధనలు వస్తాయి. సాతాను ద్వారా శోధనలు వచ్చినప్పుడు శోధనలో పడకూడదు, శోధనలో మనం నిలబడాలి. దేవుని చిత్తం మన ఎడల జరగాలి అంటే సాతాను శోధనలకు మనం నిలబడే వ్యక్తిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. సాతాను యొక్క శోధనలు ఎట్లా ఉంటాయో తెలుసా? స్త్రీ వ్యామోహాలు తీసుకొస్తాడు వాడు ప్రియులారా. పురుషుల మీద ఆశలు కలిగేటట్లుగా వాడు ప్రేరేపిస్తాడు ప్రియులారా. డబ్బు మీద ఆశ పుట్టేటట్లుగా, డబ్బు ద్వారా ఏదైనా చేయొచ్చు అని చెప్పి ధనాపేక్ష వాడు కలిగిస్తాడు ప్రియులారా. కుటుంబాన్ని పాడు చేయాలని సాతాను ప్రేరేపిస్తాడు ప్రియులారా. అయితే సాతాను ద్వారా కూడా శోధనలు వస్తాయి. కొన్నిసార్లు మనం చేసే పనులను బట్టి కూడా మనకి శోధనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో మనం నిర్లక్ష్యంగా ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు ప్రమాదాలు అనేవి జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. చూడండి, ఒక వాహనం మీద మనం ప్రయాణం చేస్తూ ఉంటే, బండి నడిపేటప్పుడు, దేవుని చిత్తంలో మనం వెళ్ళేటప్పుడు మనం అశ్రద్ధగా బండి నడిపితే, నిర్లక్ష్యంగా బండి నడిపామనుకోండి, వెంటనే ఏమైపోతాం? యాక్సిడెంట్ ఏదో ఒకటి జరిగి పడిపోతాం ప్రియులారా. దేవుని చిత్తంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనకి ఇచ్చినప్పుడు, నీకు పాటలు పాడే పరిచర్య, ప్రార్థన చేసే పరిచర్య, ప్రతి వారం మందిరానికి రమ్మని చెప్పి దేవుడు కొన్ని మనకు అప్పచెప్పాడు అనుకో, ఆదివారం ప్రార్థనకు బొమ్మ నిర్లక్ష్యం చేసామనుకో, శోధనలు వస్తాయి ప్రియులారా. నేను ఈరోజు అసలు మీకు చెప్పడానికి గల కారణం, దేవుని సన్నిధిలో మీతో మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే, కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని మనం జరిగించకపోయినా కానీ మనకు శోధనలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఈరోజు శోధనలు నీకు ఎందువలన వస్తున్నాయి? ఒకసారి నువ్వు ఆలోచించు. దేవుని ద్వారా వస్తున్నాయా? శోధన జయించు. సాతాను ద్వారా వస్తున్నాయా? శోధన జయించు. నీకై నువ్వు తెచ్చుకున్నావా శోధన? దేవుని సన్నిధిలో శోధన జయించు. 4వదిగా ఏమిటంటే, కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేయటం వల్ల కూడా ఏమొస్తాయి? శోధనలు అనేవి మనకు వస్తాయి ప్రియులారా. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయటం అంటే ఏంటో నేను చెప్తాను వినండి. కొన్నిసార్లు దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకో, రక్షించబడు, నీ జీవితాన్ని మార్చుకో, దేవుని సన్నిధిలోకి రమ్మని చెప్పి దేవుడు ఎన్నోసార్లు మాట్లాడతాడు బాప్తిసం తీసుకోమని. కానీ నువ్వు బాప్తిసం తీసుకోకపోతే ఏం జరిగిందో తెలుసా? కొన్నిసార్లు శోధనలకు దేవుడు అప్పచెబుతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఇది అనుభవంతో చెప్పే మాట. దేవుని సన్నిధిలో దేవుని అనుభవంతో నేను మాట్లాడుతున్నాను ప్రియులారా. సేవ చేయమంటున్నాడా దేవుడు? సేవ చేయి. సేవ చేయకపోతే, దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పకపోతే
సువార్త ప్రకటించకపోతే శోధనలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ప్రియులారా. నేను మా గ్రామంలో పరిచర్య ప్రారంభించమని దేవుడు చెప్పాడు. ఉద్యోగానికి వెళ్ళిపోదామని ఉద్యోగానికి వెళ్తే దేవుడు కొన్ని శోధనలు నాకు పంపించాడు ప్రియులారా. ఆ శోధనలు ఎవరి ద్వారా వచ్చినాయి అంటే దేవుడి ద్వారా వచ్చిన శోధన కాదు, నాకై నేను తెచ్చుకున్న శోధన ప్రియులారా. సాతాను ద్వారా కొన్నిసార్లు మనకేమొస్తాయి అంటే ఆ శోధనలు వస్తాయి అని చెప్పాను చూసారా. మనకై మనం తెచ్చుకునే శోధనలు అని చెప్పాను చూసారా. నేను దేవుడు సేవ చేయమంటే వెళ్ళి ఉద్యోగం చేద్దామని ఉద్యోగానికి పోతే కొన్నిసార్లు శోధనలు వచ్చినాయి. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగం చేస్తుంటే ఏ శోధనలు ఉండవు. ఉద్యోగం చేయమని దేవుడి చిత్తం ప్రియులారా. ఆ ఉద్యోగం ఇచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండవనుకో, అది దేవుని చిత్తం. ఉద్యోగం చేస్తూ సేవ చేయమని దేవుడు చెప్తున్నాడేమో. లేదంటే ఉద్యోగానికి పోకుండా సేవ చేయమంటే కొన్నిసార్లు శోధనలు వస్తాయి. వాక్యం చెప్పమని కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? వాక్యం చెప్పకుండా ఆపేవు కాబట్టి నీకు శోధనలు ఎక్కువ అయిపోతున్నాయి అని తెలుసుకో ప్రియులారా. ప్రార్థనకు రమ్మని దేవుడు చెప్పాడా? సేవకులు పిలుస్తున్నారా ప్రార్థనకు రమ్మని? దేవుడు నీతో ప్రార్థనకు పోకపోవటాన్ని బట్టి నీకు శోధనలు ఎక్కువ అయిపోతున్నాయి ప్రియులారా. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్నేం దొంగతనం చేయమంటలా, వ్యభిచారం చేయమంటలా, తాగుడు వ్యసనాలతో తిరగమంటలా. ఒకటే నీకు దేవుడు చెబుతూ, పరిశుద్ధంగా బ్రతుకు, మందిరానికి వెళ్ళు, ప్రార్థనకు వెళ్ళు. ఖచ్చితంగా నీకు వచ్చిన శోధనలన్నీ నా దేవుడు తరిమి తరిమి కొట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు ప్రియులారా. అర్థమైందా? దేవుడి చిత్తం జరిగించకపోతే శోధనలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ప్రియులారా. అయితే శోధన అనేది మనకి దేవుడు ఎందుకు పంపిస్తాడంటే, ఖచ్చితంగా మన జీవితాన్ని సరి చేయటానికి దేవుడు శోధనలు పంపిస్తాడు. దేవుడి చిత్తం మన జీవితంలో జరిగించబడాలి అంటే యోసేపును వేరే ఇతర దేశాలు పంపించడం దేవుడి చిత్తం. అది దేవుడు నడిపిస్తున్నాడు. యోసేపుని అక్కడ తీసుకెళ్ళాడు. అనేక విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. చివరికి ఆ దేశానికి అధిపతిగా నిలబెట్టి తీసుకొచ్చాడు ప్రియులారా. నువ్వు అనుకుంటావు నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని నువ్వు బాధపడవచ్చు, కానీ దేవుడి చిత్తం ప్రియులారా. ఒక మాట నేను చెప్తాను వినండి. వర్షాకాలం అన్న తర్వాత వర్షం పడాలి, ఎండాకాలం అన్న తర్వాత ఎండ రావాలి, శీతాకాలం అన్న తర్వాత శీతాకాలంలో చలి. దేవుని సన్నిధిలో ఇదంతా దేవుడు పెట్టిన చిత్తం. సృష్టి క్రమం అనేది జరుగుతూ ఉండాలి ప్రియులారా. వర్షాకాలంలో వర్షాలు పడకూడదు, ఎండాకాలంలో ఎండలు రాకూడదు అని మనం అనుకుంటాం, కానీ దేవుడి చిత్తం ఎట్లా ఉందో అదే జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏమిటంటే, దేవుడి చిత్తం ప్రతి విషయంలో కూడా ఆయన ప్రకారంగా మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి. మనం ఆయన చిత్తం చేస్తూ ఉంటే దేవుడు కూడా ఆయన 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 చిత్తం మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు. అంటే నేను టోటల్గా చెప్పాలనుకుంది ఏమిటంటే, నువ్వు దేవుని చిత్తం చేయాలనుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నావు. అందుకే ఆ శోధనలు వస్తున్నాయి. ఆ శోధనలు తొలగిపోవాలంటే దేవుడి చిత్తం చేయి. దేవుడి చిత్తం తెలియాలంటే చివరికి ఒక మాట నేను చెప్తాను ప్రియులారా. నిర్గమకాండము 34 అధ్యాయంలో మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నిర్గమకాండము 34 అధ్యాయము 28వ వచనంలో మనం చదివితే, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞల పలకలను రాసెను అనే మాటని ఇక్కడ మనం చదువుతాం. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల చిత్తం బయలుపరచబడింది. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మీకోసం ప్రార్థన చేస్తున్నాం, లైవ్లో చూస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మేము ఎక్కడెక్కడైతే గ్రామాల్లో తిరిగామో సువార్త అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడి చిత్తం జరుగును గాక. జరుగుతుంది. ఈ శోధనలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడి చిత్తం జరుగుతుంది. భయపడొద్దు. రాబోయే దినాల్లో బలంగా నువ్వు సువార్త ప్రకటించబోతున్నావు, దేవుని కార్యాలు జరిగించబోతున్నావు, ఉన్నతమైన ఉద్యోగాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, శక్తి ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించి నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమ పొందాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.